ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఐడియాస్ అండ్ ఐడియల్స్ దాని గురించి కొద్దిగా చూద్దాం. రామకృష్ణ మిషన్ అనేది స్వామి వివేకానందుడు మన భారతదేశానికి మరియు ప్రపంచానికి ఇచ్చిన కానుక అని చెప్తారు. చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పాడు, స్వామి వివేకానంద హిందూ ధర్మాన్ని మరియు భారతదేశాన్ని కాపాడారు. ఆయన కనుక లేకుంటే మనం మన మతాన్ని కోల్పోయి ఉండేవాళ్ళం. పైగా మనకు స్వాతంత్రం లభించి ఉండేది కాదు. కాబట్టి మనం వివేకానందునికి అన్ని విధాలా రుణపడి ఉన్నాం. ఆయన నుండి మనం పొందిన నిధిని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. స్వామి లోకేశ్వరానందజీ అని కలకత్తాలో రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ గోల్డ్ పార్క్, దానికి చాలా సంవత్సరాల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కలకత్తా నగరంలో చాలా పాపులర్. ఆయన అందరూ మకుటం లేని మహారాజు అని చెప్పేవాళ్ళు. 1986 లేదా 87లో ఆయన వాటికన్ సిటీకి వెళ్ళారు. అక్కడ క్రైస్ట్ అండ్ రామకృష్ణ అనే అంశంపై ప్రసంగం చేశారు. ఆ సమయంలో పోప్ కూడా అక్కడే ఉన్నాడు. ప్రసంగం తరువాత స్వామి లోకేశ్వరానంద పోప్ వద్దకు వెళ్ళి, నేను రామకృష్ణ ఆర్డర్లో సభ్యుడిని. మా సంఘము అత్యంత చిన్నది, పేదది మరియు సంఖ్యాపరంగా కూడా చిన్నది అని చెప్పాడు. పోప్ కూర్చున్నవాడు లేచి నిలబడి, స్వామి, నాకు మీ సంఘం గురించి బాగా తెలుసు. అది అత్యంత చిన్నది, పేదది కావచ్చు. అయితే ఆధ్యాత్మికంగా ఈరోజు ప్రపంచంలో చాలా శక్తివంతమైనది అని చెప్పారు పోప్. ఫెడరికో మేయర్ అని చెప్పి ఆయన స్పానిష్ దేశానికి చెందిన గొప్ప పండితుడు మరియు రాజకీయ నాయకుడు. ఆయన యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కోకు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు 1987 నుంచి 99 వరకు. ఆయన చెప్పాడు, 1897లో రామకృష్ణ మిషన్ యొక్క రాజ్యాంగాన్ని వివేకానందుడు రూపొందించాడు. 1945లో యునెస్కో యొక్క రాజ్యాంగము రూపొందించబడింది. ఈ రెండింటిలోని సారూప్యతను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ రెండు సంస్థలు అభివృద్ధి కొరకు తాము చేసే కార్యక్రమాలలో మనిషిని కేంద్రంగా ఉంచాయి. శాంతి మరియు ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఈ రెండు సంస్థలు సహనాన్ని తమ ఎజెండాలో అగ్రస్థానంలో ఉంచాయి అని చెప్పాడు ఆయన. జ్యోతి బసు అని కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఆయన వెస్ట్ బెంగాల్కు 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రామకృష్ణ మిషన్ పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండేవాడు. ఒకసారి ఎవరో అడిగారు ఆయన, మీరు కమ్యూనిస్ట్ అంటే నాస్తిక భావాలు కలిగి ఉండేవారు, మరి అలాంటప్పుడు మీరు రామకృష్ణ మిషన్ పట్ల ఎందుకు ఆ విధంగా గౌరవభావం కలిగి ఉన్నారు అని అడిగారు. అందుకు ఆయన చెప్పాడు, నేను రామకృష్ణ మిషన్ను గౌరవిస్తాను, ఎందుకంటే దాని సభ్యులు బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం అనే దాన్ని సూచిస్తారు. అంటే వారు జపము, ధ్యానము ఇటువంటి ఆధ్యాత్మిక సాధనలు కొనసాగిస్తూ ఉంటారు. అదే సమయంలో సమాజంలోని పేదలు మరియు కష్టజీవులకు సేవ కూడా చేస్తారు. అందుకే నేను వారిని బ్యాలెన్స్డ్ డైట్గా భావించి గౌరవిస్తాను అని చెప్పాడు. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.